ఈ రోజులలో క్యాన్సర్ అనేది ఒక పెద్ద సమస్య కింద మారిపోతూ ఉంది. అయితే మీరు గమనించారా? అడవులలో పెరిగేటటువంటి ఆ జంతుజాలాలలో ఇలాంటి క్యాన్సర్ ఉనికి చాలా తక్కువ. ఎందుకంటే అవి సహజమైన కూరగాయలు, పండ్లు ఇలాంటి వాటిని తింటూ ఉంటాయి కాబట్టి. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ క్యాన్సర్‌ని నిరోధించేటటువంటి 8 రకాల అద్భుతమైన భారతీయ పండ్లున్నాయి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. క్యాన్సర్ని ప్రివెంట్ చేసేటటువంటి ఒక 8 టైప్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రూట్స్, వీటిని మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకుంటే క్యాన్సర్ ప్రివెన్షన్కి ఇవి సహాయకారకంగా ఉంటాయి. చూడండి, మోడర్న్ లైఫ్లో అంటే ఆధునిక జీవన శైలిలో ఈ క్యాన్సర్ అనేది ఈ ప్రపంచాన్ని వేధిస్తున్నటువంటి అతి పెద్ద ఆరోగ్య సమస్యల్లో ఒకటి. ఈ సంక్లిష్టమైనటువంటి వ్యాధిని ఎదుర్కోవటానికి, నివారించడానికి ఆహారానికి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది. ముఖ్యంగా మన ఇండియన్ ఫ్రూట్స్ అంటే భారతీయ పండ్లల్లో ప్రకృతి సిద్ధంగా లభించేటటువంటి ఔషధ గుణాలు ఈ క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డుకునే శక్తిని కలిగి ఉన్నాయని ఆయుర్వేదం బలంగా విశ్వసిస్తుంది. ఈ జంతుజాలాలు అలాగే వృక్షజాలం ప్రధానంగా వీటి నుంచి లభించేటువంటి రసాయనాలతో కూడినటువంటి ఆ జీవరసాయనాలతో కూడినటువంటి పండ్లల్లో అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి. సమతుల్యత అంటే దోష సామ్యతను సాధించడానికి ఇవి సహాయపడతాయి. అలాగే జీర్ణక్రియని అంటే అగ్నిని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడతాయి. ఈ ఇండియన్ ఫ్రూట్స్లో, భారతీయ పండ్లలో శక్తివంతమైనటువంటి యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ధాతువుల్ని అంటే శారీరక కణజాలాన్ని సంరక్షిస్తూ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అలాగే ఓజస్సు అంటే జీవశక్తిని కాపాడతాయని ఆయుర్వేద దృక్పథం. అసలు ఇదే సందర్భంగా మరొక ఆసక్తికరమైన విషయం మీకు చెప్పాలి. ఈ క్యాన్సర్ నివారణ, దీనికి సంబంధించి క్యాన్సర్ ప్రివెన్షను అలాగే ట్రీట్మెంటు, దీనికి సంబంధించి భారతీయ పండ్లల్లో ఎంతవరకు ఇవి కంట్రిబ్యూట్ చేస్తాయి ప్రివెన్షన్కి అనేది ఒక అధ్యయనం జరిగింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాలు కొన్ని వెల్లడయ్యాయి. అంటే ఈ పండ్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి చాలా తోడ్పడతాయని ఈ అధ్యయనం మనకు తెలియజేస్తుంది. ఈ అధ్యయనం తాలూకు కొన్ని కీలక అంశాలు మనం వరుసగా చూద్దాం. ప్రధానంగా క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలిగేటువంటి పండ్లు ఏమిటి, వీటిని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే క్యాన్సర్ మామూలుగా ఈ ప్రపంచ ఆరోగ్య సవాళ్ళలో ఒక పెద్ద సవాల్. రాను ఇది పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రివెన్షన్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన ఇండియన్ ఫ్రూట్స్కి సంబంధించినటువంటి ఒక అధ్యయనం క్యాన్సర్ రిస్క్ని తగ్గించడానికి ఈ ఫ్రూట్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది స్పష్టం చేసింది. ఈ అధ్యయనం తాలూకు ఆ విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మామిడి పళ్ళ గురించి. మామిడి పళ్ళలో యాంటాక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. యాంటాక్సిడెంట్ కింద పనిచేసేటువంటి సమ్మేళనాలు ఉన్నాయని ఈ అధ్యయనం సూచిస్తుంది. అంటే అసాధారణ కణాల పెరుగుదలని ప్రేరేపించేటువంటి ప్రక్రియల్ని ఇది నెమ్మదింపజేయడానికి సహాయపడుతుంది. తర్వాత నేరేడు పళ్ళు, దీని గురించి మరీ చెప్పుకోవాలి. ఈ నల్ల నేరేడు లేదా అల్ల నేరేడు పండు, దీని ప్రత్యేకత ఏమిటంటే యాంటీ ప్రొలిఫరేటివ్ లక్షణాలు ఉండేటువంటి ఆ జీవ సంబంధ సమ్మేళనాలకి ఇది ప్రసిద్ధి చెందింది. ఒక తేలికపాటి భాషలో చెప్పాలంటే హానికర కణాల అనియంత్రిత వ్యాప్తిని ఇది తగ్గిస్తుంది. ఇక అతి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇండియన్ గూస్బెర్రీ, ఉసిరి. ఈ ఉసిరి తాలూకు ఉపయోగాలన్నీ ప్రధానంగా ఈ క్యాన్సర్ ప్రివెన్షన్ రంగంలో ఉసిరి మీద అధ్యయనాలు చాలా ఎక్కువ మొత్తాల్లో జరిగాయి. కాబట్టి ఎక్కువగా స్టడీస్ చేయబడినటువంటి పండ్లలో ఈ ఉసిరి అనేది ఒకటి. దీంట్లో విటమిన్ సి ఉంటుంది, యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది, ఇంకా అనేక అంశాలు ఉంటాయి. ప్రీ క్లినికల్ నమూనాలలో ఈ ఉసిరి తాలూకు సారం క్యాన్సర్ ప్రివెన్షన్కి చాలా సహాయపడుతుందని తేలింది. అలాగే మన సౌత్ ఇండియన్స్కి అంతగా తెలియంది కానీ నార్త్లో, గోవాలో బాగా ప్రసిద్ధి చెందింది ఏంటంటే మనం చింతపండులాగా వాడేటువంటి కోకం. ఇది కూడా అంతే క్యాన్సర్ ప్రివెన్షన్కి సహాయపడుతుంది. ఈ మెడికేటెడ్ ఫైటోకెమికల్స్ కారణంగా కోకం అనేది ఈ అధ్యయనంలో ముందుంటుంది. వ్యాధిని ఎదుర్కోవటానికి, రోగ నిరోధక శక్తిని సరిదిద్దటానికి ఈ కోకం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి క్యాన్సర్ ప్రివెన్షన్కి ఇది ఉపయోగపడుతుందని ఈ అధ్యయనం తాలూకు సారాంశం. అలాగే మారేడు పండు గురించి మరీ చెప్పుకోవాలి. బేల్ ఫ్రూట్, ఇది కూడా అంతే. అంటే బేల్, దీని ప్రత్యేకత ఏంటంటే క్యాన్సర్ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఇది అధ్యయనంలో తేలింది. ఇది కణాల రక్షణకి సంబంధించినటువంటి మార్గాన్ని ప్రభావితం చేసే ఆ జీవ సంబంధ సమ్మేళనాన్ని అందిస్తుంది. ఇక అతి ముఖ్యమైనది తప్పకుండా మనం తెలుసుకోవాల్సింది పనస పండు గురించి. దీని బహుముఖ ప్రజ్ఞ, దీని మల్టీఫాసెటెడ్ యూజెస్ ఇప్పటికే బాగా ఫేమస్ అయింది. ఇది పనసపండు, దీని ప్రత్యేకత ఏంటంటే ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడేటువంటి సామర్థ్యం కోసం ఈ అధ్యయనం అనేది దీన్ని సిఫార్సు చేస్తుంది. క్యాన్సర్కి దారితీసేటువంటి నష్టాన్ని నివారించడానికి ఈ ప్రక్రియ అనేది చాలా కీలకం.
అలాగే ఈ ఈత చెట్లు, ఈత పండ్లు, వీటికి ఫాల్సాలు ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయని తేలింది. ఈ 2 స్థానిక పండ్లు కూడా వాటిలో ఉండేటువంటి ఆ స్పెషల్ ప్రొటెక్టివ్ అంశాల వల్ల ఇది క్యాన్సర్ ప్రివెన్షన్ కింద పనిచేస్తుందని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. రోజువారీ ఆహారాలు అయినప్పటికీ కూడా క్యాన్సర్ మార్పుల్ని నివారించడానికి ఇవి సహాయపడుతూ ఉంటాయి. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే వెలగపండు కూడా అంతే, క్యాన్సర్ ప్రివెన్షన్కి సహాయపడుతుంది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు, కానీ ఇది క్యాన్సర్ ప్రివెన్షన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ప్రధానంగా క్యాన్సర్ అభివృద్ధిని నెమ్మదింపజేయడానికి ఈ వెలగ అనేది సహాయపడుతుంది. దీంట్లో కొన్ని ప్రత్యేకమైన ఫైటో కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇది క్యాన్సర్ ప్రివెన్షన్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలాగ ఇండియన్ ఫ్రూట్స్లో ప్రత్యేకంగా కొన్ని ఔషధ గుణాలు క్యాన్సర్ వ్యతిరేకంగా ఉన్నాయని, క్యాన్సర్ ప్రివెన్షన్కి వీటిని వాడుకోవచ్చని ఈ అధ్యయనాలు చెప్తున్నాయి. ఇదే విషయం ఆయుర్వేదం కూడా ధృవీకరిస్తుంది. ఆయుర్వేదంలో రసాయన చికిత్సలనే ఉన్నాయి. రసరక్త మాంసం మేధోస్థి మజ్జ శుక్రాలని సప్తధాతువులని రసాయనాలు అంటారంటే వాటిని ఆ ధాతుని ఇంప్రూవ్ చేసే వాటిని రసాయన పదార్థాలు అంటారు యాక్చువల్గా. కాబట్టి ఇలాంటి ఈ రసాయనాలు ఈ పండ్లలో చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. రసాయనాలు అంటే కెమికల్స్ అని కాదు, అంటే ఇలాంటి ధాతువుని ఇంప్రూవ్ చేసేటటువంటి అంశాలని లేదా ఆ తత్వాలని రసాయన పదార్థాలు అంటారు ఆయుర్వేదంలో. ఇవి రీజువనేషన్కి సహాయపడతాయి, వృద్ధాప్యాన్ని ప్రివెంట్ చేయడానికి సహాయపడతాయి. ఈ పండ్లలో ఉండేటువంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ క్యాన్సర్ కణాల అసాధారణ పెరుగుదలని నిరోధిస్తూ శరీరం ఓజస్సుని కాపాడుకోవడానికి ఇవి సహాయపడతాయి. సమతుల్యమైనటువంటి బ్యాలెన్స్డ్ ఆహారంలో భాగంగా ఈ పండ్లని క్రమం తప్పకుండా మీరు తీసుకోవటం అనేది వ్యాధి ప్రివెన్షన్కి సహాయపడుతుంది. అందుకే మీరు గమనించారా, వైల్డ్గా అడవులలో పెరిగేటువంటి కోతులు కానీ ఇలాంటివి ఏనుగులు కానీ ఇలాగ సహజంగా సహజ పదార్థాలు తింటాయి కాబట్టి వాటికి క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ బాగా తక్కువ. కాబట్టి సంపూర్ణమైన ఆరోగ్యం, దీర్ఘాయుష్ని పెంచుకోవడానికి ఇలాంటి సహజ పండ్లని మీ ఆహారంలో భాగం చేసుకోమని ఆయుర్వేదం రికమెండ్ చేస్తుంది. కాబట్టి భారతీయ పండ్లు అంటే ఇండియన్ ఫ్రూట్స్ మన ఆహారంలో భాగం కావటం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇవి చాలా ముఖ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి అంశాన్ని మీరు గమనించాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.